వైసీపీ నుంచి మోహన్ రెడ్డి గారు చెప్పండి. పూర్తి స్థాయిలో చాలా క్లియర్ కట్గా వెళుతున్నామని చెప్తున్నారు వైసీపీకి సంబంధించి. కానీ వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్టింగ్లు సీటు మార్చినంత మాత్రాన పూర్తి స్థాయిలో ప్రజలు ఆదరిస్తారని లేదు. ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతంలో సిట్టింగ్లకి మళ్ళీ దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఈసారి కూటమి రాబోతుందని బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీరేమంటారు? నమస్కారం అండి. మీకు పేనాల పాల్గొని పెద్దలతో నమస్కారం. కూటమి బలంగా ఉందని మేము అనుకోలేదు. ఒకవేళ మీకు కానీ వాళ్ళకి కూటమితో ఉన్న వాళ్ళకి కానీ బలంగా అనిపించచ్చు. కూటమి నుంచి ఉన్న వాళ్ళు చెప్తున్నారండి, కూటమి చాలా బలంగా ఉంది, వైసీపీని ఎదుర్కోవడానికి ఒక్కటయ్యా ఓడిస్తామని చెప్తున్నారు. అదే నేను చెప్పేది. ఎందుకంటే కూటమి బలంగా ఉంది అనడానికి ఇక్కడ ఎలాంటి ఆస్కారం లేదని చెప్తున్నాయి. ఎందుకంటే చిలకలూరిపేటలో జరిగినటువంటి సభలోనే వీళ్ళు కూటమి బలంగా ఉంటే బ్రహ్మాండంగా సక్సెస్ కావాల్సి ఉండేది. అక్కడ సక్సెస్ కాలేదనడానికి అది ఒక నిదర్శనంగా చెప్పుకోవడంతో పాటు ఇన్ని పార్టీలు కలిపి ఇన్ని రోజులుగా మేము ఇక్కడ చిలకలూరిపేటలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని పిలిపిస్తున్నాం, ఒక జనసేన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒక వేదిక మీద పాల్గొంటున్నాం. ఈ విధమైనటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు తాడేపల్లిగూడెంలో ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ సక్సెస్ అవుతుంది, ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సక్సెస్ అవుతుంది అనుకుంటే ఇది కూడా ఫెయిల్యూర్ అయిందంటే వాళ్ళ కూటమి బలంగా ఉంది అనుకోవడానికి కాదు, బలహీనంగా ఉంది అనడానికి అదొక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము బలంగా ఉన్నాము కాబట్టే వాళ్ళు అందరూ కలిసి మా మీదకి రావాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు వస్తున్నారు. కానీ జనం అయితే వాళ్ళని అంగీకరించే పరిస్థితిలో లేరు. జనం వాళ్ళందరూ, ఎందుకంటే 2014 నుండి 2019 వరకు వాళ్ళందరూ కూటమితోనే ఉన్నారు. 18 ఏదో వాళ్ళకి సరిపోక బయటకు వచ్చిన తర్వాత విడిపోయినారు తప్ప అంతవరకు వాళ్ళు క్యాబినెట్ మంత్రులు కూడా పంచుకోవడం జరిగింది. అక్కడ కేంద్రంలో ఉండడం జరిగింది, ఇక్కడ రాష్ట్రంలో ఉండడం జరిగింది. తర్వాత అప్పుడు ఏమి హామీలు ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చినారో, ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదు, పోనీ ఆ రోజు నెరవేర్చలేదు కదా, కనీసం ఈ రోజున ఆ వేదిక మీద చిలకలూరిపేట వేదిక మీద మేము పలానా కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం చేయలేకపోయినాం, ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి నా ప్రధానమంత్రి గారిని వీళ్ళు అడిగింది లేదు, ప్రధానమంత్రి గారు వీళ్ళకి చెప్పింది లేదు. కాబట్టి ఎటువంటి